హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ముందుగా మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నా యానివర్సరీ వ్లాగ్ చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు పర్సనల్గా అలాగే వీడియో కింద కూడా చాలామంది విషెస్ చెప్పారు. చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో ఇప్పుడు మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ ఇవాళ నేను పోస్ట్ చేస్తున్న రెసిపీ ఏంటంటే అరటికాయ పులుసు కూర అండి. నార్మల్గా అరటికాయ ఏంటంటే ఫ్రై చేస్తాము, లేదంటే ముద్ద కూరలా చేస్తాము. ఇలా పులుసు కూర కూడా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి, తీయ తీయగా పుల్ల పుల్లగా. రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది నాకు చెప్పండి. సో ఇది ఈ కర్రీ మనం రైస్తో తినచ్చు, అలాగే చపాతీతో కూడా బాగుంటుందండి. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే ఫస్ట్ అరటికాయని ముక్కలుగా కట్ చేసుకుని కొంచెం పసుపు, చిటికెడు పసుపు, అలాగే ఉప్పు వేసి ఉడికించుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, అలాగే ఎండుమిరపకాయలు వేసి బాగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి, లేదా పోపు మాడిపోతే మనకి కూర అంతా కూడా టేస్ట్ మారిపోతుంది. సో ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక చిటికెడు ఇంగు వేసుకోవాలండి. పులుసుల్లో ఎప్పుడైనా సరే ఇంగువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అలాగే 3 పచ్చిమిరపకాయలు వేసాను. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొన్ని వేసుకోవచ్చండి మిరపకాయలు. అలాగే ఇక్కడ కొన్ని కరివేపాకు వేస్తున్నాను. సో అవి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి ఇక్కడ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. అవి కూడా వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి ఒక చిటికెడు పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఉల్లిపాయలు అన్నవి బాగా ఫాస్ట్గా మగ్గిపోతాయండి. సో 2 వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉల్లిపాయలు మెత్తగా అయ్యేదాకా మగ్గించుకోండి. సో ఇప్పుడు ఉల్లిపాయలు మెత్తగా అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ పోపులో జీలకర్ర వేసుకున్నాం కాబట్టి జీలకర్ర పొడి ఒక 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుందండి. అవి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని అందులోకి ఇప్పుడు కారపొడి వేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు కారపొడి ఎక్కువ వేసుకోవచ్చు. కారపొడి కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు అందులోకి మనం చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న టొమాటోలు వేసుకోవాలండి. మీ దగ్గర ఉన్నది పెద్ద టొమాటో అయితే ఒకటి సరిపోతుంది, లేవు చిన్నగా ఉన్నాయి అనుకుంటే ఒక 2 టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. సో ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 5 to 10 మినిట్స్ మగ్గించుకుంటే మనకి టొమాటో అన్నది బాగా మెత్తగా మగ్గిపోవాలండి. సో ఒక 5 to 10 మినిట్స్ మనం కుక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూస్తే టొమాటోస్ అన్నవి మెత్తగా మగ్గిపోతాయండి, అసలు ముక్క అన్నది మనకు కనబడదు. అండ్ ఆల్సో మీరు చూస్తే ఆయిల్ కూడా మనకి బయటికి రిలీజ్ అవుతూ ఉంటుంది. దట్ మీన్స్ మనకి స్పైసెస్ అవి కూడా మంచిగా కుక్ అయినట్టు అర్థం అనమాట. సో ఇలా మొత్తం అంతా మనకి మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇందులోకి ఇప్పుడు మనం చింతపండు రసం యాడ్ చేసుకోవాలండి. కొన్ని టొమాటోలు ఏంటంటే పుల్లగా ఉంటాయి, పుల్లగా ఉన్న టొమాటోలు వేస్తే కనుక చింతపండు రసం చూసుకుని యాడ్ చేసుకోండి. సో ఇలా చింతపండు రసం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ దాన్ని మగ్గనివ్వాలి. మనకి చింతపండు వాసన, పచ్చి వాసన ఉంటుంది కదండి, అది పోయేదాకా దాన్ని బాగా మగ్గించుకున్న తర్వాత మనకి ఆటోమేటిక్గా తెలుస్తుంది అనమాట, చింతపండు చిక్కబడుతుంది. ఇక్కడ మీరు చూస్తే ఆయిల్ అది కూడా మంచిగా బయటకు వచ్చి చిక్కబడిన తర్వాత మనం ఒక చిన్న ముక్క బెల్లం ముక్క వేసుకోవాలండి. మనకు ఆ పులుపుకి ఇది బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. సో వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుని మనం ఉడికించి పెట్టుకున్న అరటికాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద వాటిని మగ్గనివ్వాలండి. ఒకసారి అలా 2 మినిట్స్ అయిన తర్వాత ఏంటంటే ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకుని ఇందులోకి ఒక 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని సాల్ట్ అది కూడా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలండి. ఒకవేళ ఉప్పు అది మనకి తగ్గినా చేసినా ఇక్కడ ఒకసారి చూసుకొని మూత పెట్టి ఒక 2 more మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే అరటికాయ ముక్కపళ్ళంగా నచ్చదు అనుకుంటే దాన్ని స్మాష్ కూడా చేసుకోవచ్చండి. మనం ముద్దకూర వండుకునేటప్పుడు ఎలా అయితే దాన్ని మెత్తగా చేసుకుంటామో అలా చేసుకుని కూడా
చేసుకోవచ్చు పులుసు అన్నది. ఇక్కడ మీరు చూస్తే ఒక 2 మినిట్స్ తర్వాత మనకి పులుసు అనేది రెడీ అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ మీరు కొత్తిమీర పైన జస్ట్ ఫ్రెష్ కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే మనకి టేస్టీ అండ్ డెలిషియస్ పులుసు రెడీ అయిపోతుందండి. సో ఇది వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుని తినచ్చు. సో అదండి ఇవాల్టి వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.